సంతోష్ ఈ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ద నేషన్గా మారింది. ఈ సినిమా ఇండియాలో రిలీజ్ కాకుండా బ్యాన్ చేశారు. అయినా ఆస్కర్స్కి నామినేట్ అయ్యి లైమ్ లైట్లోకి వచ్చింది. ఈ సినిమా దర్శకురాలు సంధ్యా సూరి అండ్ ఈ సినిమా నటులు అందరూ భారతీయులే అయినా ఈ సినిమాని సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది. ఈ సినిమా దర్శకురాలు సంధ్యా సూరి గత ఏడాది ఓవర్సీస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి టాక్ అండ్ మంచి రెస్పాన్స్ని రిసీవ్ చేసింది. ఈ సినిమాని ఇండియాలో బ్యాన్ చేయడం డైరెక్టర్ సంధ్యా సూరి తప్పుబట్టారు. ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అవ్వడం తనకు చాలా ఇంపార్టెంట్ అని తెలిపారు. అందుకోసం ఇండియాలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి అనేక మార్గాలు వెతికారు అని చెప్పారు. ఈ సినిమాలో చూపిన సమస్యలు ఇండియన్ సినిమాలో కానీ వీటిని ఒక సినిమా లేవనెత్తడం కానీ ఇదే తొలిసారి అని నేను అనుకోవడం లేదు. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ నిర్ణయం చాలా డిసప్పాయింట్మెంట్ను కలిగించింది అని చెప్పారు. యాక్ట్రెస్ షహానా గోస్వామి మాట్లాడుతూ ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేయాలంటే కొన్ని కట్స్ చేయాలని ఒక లిస్ట్ సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. అందుకు వాళ్ళ టీం నిరాకరించింది. కానీ ఆ మార్పులు చేయకపోతే ఇండియాలో సినిమా విడుదల కాదని చెప్పారు. ఇండియాలో సినిమాను రిలీజ్ చేయాలంటే ఎన్నో మార్పులు చేయాల్సి రావచ్చు, అది చాలా బాధాకరమని అన్నారు. అసలు ఎందుకు బ్యాన్ అయింది? ఈ సినిమా సంతోష్ అనే ఒక ఫీమేల్ కానిస్టేబుల్ చుట్టూ నడుస్తుంది. కానిస్టేబుల్ అయిన ఆమె భర్త రైట్స్లో చనిపోవడం వల్ల ఆమె భర్త జాబ్ ఆమెకు వస్తుంది. ఆ బాధ్యతలు చేపట్టిన సంతోష్ కానిస్టేబుల్గా జీవనంని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ కేసు ద్వారా నార్త్ ఇండియాలో ఉన్న మిసోజినీ, ఇస్లామోఫోబియా, కాస్ట్ డిస్క్రిమినేషన్, సెక్షువల్ వైలెన్స్ అండ్ పోలీస్ బ్రుటాలిటీ వంటి అంశాలను చూపింది. అయితే ఈ సినిమాలో చూపిన పలు సన్నివేశాలు సమాజంపై ప్రభావం చూపుతాయని వాటిని కట్ చేయాల్సిందే అని సెన్సార్ బోర్డ్ కోరింది. అందుకు మూవీ టీం నో చెప్పడంతో ఇండియాలో ఈ మూవీని బ్యాన్ చేశారు. ఇండియాలో ఈ సినిమాని బ్యాన్ చేసినప్పటికీ హైదరాబాద్లో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా 23rd మార్చ్ సండే సంతోష్ మూవీని స్క్రీన్ చేశారు. ఈ స్క్రీనింగ్ ద్వారా కొంతమందికి ఈ సినిమాని చూసే అవకాశం దక్కింది.